ఇప్పుడు నేర్చుకోబోయే టాపిక్ ఏమిటంటే హర్స్వదృష్టి గురించి నేర్చుకుంటున్నాం. అయితే హర్స్వదృష్టి అంటే ఏమిటంటే దూరంగా వస్తువులు ఏమో కనిపించు, దగ్గరగా ఉన్న వస్తువులు కనిపిస్తాయి. ఈ దృష్టి దోషాన్ని మనం హర్స్వదృష్టి అంటాం. అయితే ఇది ఎందుకు ఏర్పడుతుందంటే ఇప్పుడు మానవ యొక్క గరిష్ట నాభ్యంతరం 2.5 కంటే తక్కువ అయినప్పుడు ఈ హర్స్వదృష్టి అనేది ఏర్పడుతుంది. అయితే మనం హర్స్వదృష్టి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ హ్రస్వదృష్టి ఏర్పడడానికి గల కారణం ఏమిటంటే అనంత దూరంలో వచ్చే కాంతి కిరణాలు అనేవి మానవుని యొక్క కంటి కటకంపై పడి రెటీనాకి ముందే కేంద్రీకరించబడతాయి. అందువలన ఈ హ్రస్వదృష్టి అనేది మనకి దూరంగా ఉన్న వస్తువులని మసగ్గా బారినట్లుగా కనిపిస్తాయి. అయితే మనం ఇప్పుడు అదే మానవుడు ఏదో ఒక గరిష్ట దూరం వరకు చూడగలరు. ఏదో ఒక గరిష్ట దూరం వరకు చూడగలరు కదా, దాన్నే గరిష్ట దూర బిందువు అంటాం. అంటే ఆ గరిష్ట దూర బిందువు నుంచి వచ్చే కాంతి కిరణాలు కంటి కటకంపై పడి రెటీనా మీద కేంద్రీకరించబడతాయి. కాబట్టి అతను ఆ వ్యక్తి అనేవాడు వస్తువుని చూడగలడు. అయితే మనం గరిష్ట దూర బిందువు అంటే ఏంటో తెలుసుకుందాం. గరిష్ట దూర బిందువు అంటే ఏ గరిష్ట దూరం వద్ద గల ఉన్న బిందువు లోపల ఉన్న వస్తువులు మాత్రమే చూడగలరు. ఆ బిందువునే మనం గరిష్ట దూర బిందువు అంటాం. మరొకసారి గరిష్ట దూర బిందువు గురించి తెలుసుకుందాం. ఏ గరిష్ట దూరం వద్దనున్న వస్తువుకు లోపల గల వస్తువులను మాత్రమే రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలదో ఆ బిందువుని గరిష్ట దూర బిందువు అంటాం. అయితే మనం ఇప్పుడు గరిష్ట దూర బిందువుకు లోపల అంటే గరిష్ట దూర బిందువుకి అదేవిధంగా స్పష్ట దృష్టి కనీస దూరానికి ఎంఎల్ బిందువులకి మధ్య ఎక్కడ వస్తువు ఉన్నా మనం వస్తువుని చూడగలం అన్నమాట. అయితే ఇప్పుడు మనం అనంత దూరంలో ఉన్న వస్తువుల్ని గరిష్ట దూర బిందువు వరకు తేగలిగితే అప్పుడు మనం వస్తువుని చూడవచ్చు. దీన్ని కటక సహాయంతో చేస్తాం. ఏ కటకం ఉపయోగిస్తామంటే దీనికి మనం ద్విపుటాకార కటకాన్ని ఉపయోగిస్తాం. అంటే ఈ హర్స్వదృష్టి దోషాన్ని నివారించడానికి మనం ఏ కటకాన్ని ఉపయోగిస్తామంటే ద్విపుటాకార కటకాన్ని ఉపయోగిస్తాము. అయితే ఇక్కడ మనం ద్విపుటాకార కటకాన్ని తీసుకున్నాం. ఈ ద్విపుటాకార కటకం ఏ విధంగా ఉండాలంటే అనంత దూరంలో వచ్చే కాంతి కిరణాలను గరిష్ట దూర బిందువు నుండి వికేంద్రీకరించినట్లుగా ఉండాలి. అయితే ఇక్కడ అనంత దూరంలో కాంతి కిరణాలు వస్తున్నాయి. కాంతి కిరణాలు వస్తుంటే ఇక్కడ ద్విపుటాకార కటకంపై పడి గరిష్ట దూర బిందువు నుండి వికేంద్రీకరించబడుతున్నాయి. అంటే ఇక్కడ గరిష్ట దూర బిందువు వద్ద మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడిన మిథ్యా ప్రతిబింబం అనేది కంటి కటకానికి వస్తువులా పనిచేస్తుంది. ఈ వస్తువులా పనిచేయడం వల్ల మన వచ్చే కాంతి కిరణాలు అన్నీ కూడా ఈ రెటీనాపై కేంద్రీకరించబడతాయి. ఎందుకంటే గరిష్ట దూర బిందువు వద్ద ప్రతిబింబం అనేది ఉంది కాబట్టి. ఇది కంటి కటకాల వస్తువులు పనిచేసి రెటీనాపై ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. తద్వారా మనం ఆ వస్తువుని చూడగలం. అంటే దృష్టి దోషాన్ని మనం ఈ విధంగా సవరిస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ద్విప్రాకార కటకం ఉపయోగించి సవరిస్తాం. థ్యాంక్ యూ.